విష్ణు సహస్రనామము 61వ శ్లోకము. సుధన్వా ఖండపరుషుర్ధారుణో ద్రవిణప్రద దివసృక్ సర్వతృగ్వాసో వాచస్పతి రయోనిజ. ఓం సుధన్వినే నమః. సారంగమను విల్లును ధరించుటచే సుధన్వునుడు నామం కలిగినది. సారంగము జ్ఞానేంద్రియములు, అవి చేయు కర్మలకు సంకేతమని కొందరి భావము. సుధన్వునకు నమస్కారం. ఓం ఖండపరశవే నమః. జమదగ్ని కుమారుడైన పరశురాముడు గొడ్డలి ఆయుధము. పరశురాముడు విష్ణు అవతారము. పరశురాముడు మహాశక్తి కలిగినట్టి తన గొడ్డలితో అపవిత్రుడైన శత్రువులను ఖండించుటచే ఖండపరుషుడను నామం కలిగినది. ఖండపరుషునకు నమస్కారం. ఓం దారుణాయ నమః. అధర్మ వర్తనుల ఎడ నిర్దాక్షణముగా నుండుటచే విష్ణు దారుణుడని పిలువబడుచున్నాడు. తమ తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపపడు వారిపై దాక్షిణ్యము చూపును. కాని తప్పనిసరైన సందర్భములయందు రోగిని రక్షించుటకు శస్త్రచికిత్స చేయి వైద్యుని వలె జీవులను ఉద్ధరించుటకు నిర్దాక్షిణముగా వివరించుచును. దారుణులకు నమస్కారం. ఓం ద్రవిణప్రదాయ నమః. భక్తులకు విరివిగా ధనమునిచ్చువాడని అర్థము. శ్రద్ధాసక్తులు గల భక్తులకు పరమ సత్య స్వరూపుని తెలుపు శాస్త్రధనమునిచ్చువాడని వ్యాస మహర్షి విశదీకరించినాడు. ద్రవిణప్రదాయనకు నమస్కారం. ఓం దివస్పృశే నమః. శ్రీ మహావిష్ణువు ఆకాశమంత ఎత్తు ఎదిగినట్లు విశ్వరూపమందు శ్రీకృష్ణుడు అర్జునునకు చూపెను. ఆ కారణముచే దివస్పృశుడు నామం కలిగినది. దివస్పృశుడైన విష్ణువుకు నమస్కారం. ఓం సర్వదృశే వ్యాసాయ నమః. శ్రీ మహావిష్ణువు వేదవ్యాసునిగా అవతరించి ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణములను, చతుర్వేదములను, అష్టదశాపురణములను, బ్రహ్మసూత్రములను రచించి ఈ లోకమునకు అందించినవాడు. తెలియవలసినదంతయు వీటి అందుంటుటచే వ్యాసుడు సర్వజ్ఞానిగా భావింపబడుచున్నాడు. మరి ఒక విధముగా అనేకమైన ధీమంతులను సృష్టించి వారి ద్వారా శాస్త్రజ్ఞానమును ప్రబోధించుటచే సర్వదృగ్వ్యాసుడని విష్ణువు వర్ణించబడుచున్నాడు. సర్వదృగ్వ్యాసుడైన మహావిష్ణువుకు నమస్కారం. ఓం వాచస్పతయే అయోనిజాయ నమః. సమస్త విద్యలు తెలిసినవాడు మరియు మాతృగర్భము ద్వారా జన్మనుందని వాడని అర్థము. పూర్వనామందు వాచస్పతి శబ్దమునకు అర్థము వివరించబడినది. ఒక్క మాటలో సర్వశాస్త్ర కోవిదుడని భావము. తనకు తానుగా సంకల్పించుకొని వ్యక్తమగుటచే మాతృగర్భము ద్వారా జన్మలేని వాడని తలంచబడుచున్నాడు. వాచస్పతి యోనిజుడైన విష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవ.